సో టుడేస్ టాపిక్ ఇస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్గా సో దీన్ని మనం మెయిన్ పర్పస్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేను ఒక యూజర్ని, నాకు కోడింగ్ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఓకేనా. సో నాకు ఎర్రర్స్ వస్తున్నాయి, అది నాకు అర్థం కావట్లేదు. యాజ్ ఎ కోడర్స్గా, యాజ్ ఎ డెవలపర్స్గా మనం ఏం చేయాలంటే యూజర్కి అర్థమయ్యేటట్టు ఉన్న ఎర్రర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం, ఓకేనా. సో దాన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చూడండి, అన్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఎర్రర్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో మనం ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా, సో అప్పుడు మనకు ఎర్రర్స్ వస్తాయి, వాటిని మనం ఎక్సెప్షన్ అని చెప్పి అంటాం, ఓకేనా. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రాషింగ్, పైథాన్ గివ్స్ యూ టూల్స్ టు క్యాచ్ అండ్ హ్యాండిల్ దీస్ ఎక్సెప్షన్స్ సేఫ్లీ. అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అవ్వకుండా పైథాన్ వచ్చేసరికి ట్రై అండ్ ఎక్సెప్షన్ అనే బ్లాక్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మనం క్రాష్ అవ్వకుండా చూసుకోవచ్చు మన ప్రోగ్రామ్ని, ఓకేనా. సో వై హ్యాండిల్ ఎక్సెప్షన్, అసలు ఎందుకు హ్యాండిల్ చేయాలి మనం? టు ప్రివెంట్ ప్రోగ్రామ్ క్రాషెస్, అదే ప్రోగ్రామ్ క్రాషెస్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి టు కంట్రోల్ ఎర్రర్ సిచ్యువేషన్ గ్రేస్ఫుల్లీ అండ్ టు డిస్ప్లే ఏ మీనింగ్ఫుల్ ఎర్రర్ మెసేజ్ టు ద యూజర్. అంటే యూజర్కి అర్థమయ్యేటట్టు మనం ఒక మెసేజ్ని, మనం ఒక ఎర్రర్ని మనం రాయొచ్చు, ఉన్న ఎర్రర్ని మనం చేంజ్ మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. బట్ అంటే పైథాన్ లోపల అదే కాదు, మన ప్రోగ్రామ్ లోపల మనం మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. సో ద బేసిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో డైరెక్ట్ కోడింగ్ తోటి వెళ్దాము. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రింట్ 10/0 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో ఇఫ్ ఐ రన్ దిస్ ఫైల్, సో వాట్ ద ఎర్రర్ హియర్? జీరో డివిజన్ ఎర్రర్, డివిజన్ బై జీరో. అసలు దీని అర్థం నాకు యూజర్కి అర్థం కాకపోవచ్చు ఇది. సో దీన్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ క్రాష్ అయిపోయింది, ఇక్కడ క్రాష్ అవ్వకుండా నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ పైథాన్లో ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ ట్రై బ్లాక్స్ అని చెప్పి ఉంటుంది. సో ట్రై బ్లాక్లో ఏంటంటే మన లాజిక్, మన యాక్చువల్ లాజిక్ ఉంటుంది కదా, సో ఆ లాజిక్ మొత్తం, సో ఇక్కడ నాకు ఇది నాకు లాజిక్, సో ఈ లాజిక్ని మనం ట్రై బ్లాక్లో పెట్టాలి. ఎక్సెప్ట్ బ్లాక్లో ఏంటంటే మన ఎక్సెప్షన్స్, మన ఎర్రర్స్ ఏమేమి వస్తాయో అవి అక్కడ పెట్టాలి, ఓకేనా. సో చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. సో దీన్ని మనం ఎక్కడ పెట్టాలి? నేను ఎత్తి మీద కాదు, దీన్ని మనం ట్రై బ్లాక్లో పెట్టాలి, ఓకేనా. సో ట్రై బ్లాక్లో పెట్టేశాను. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్లో ఎక్సెప్ట్ బ్లాక్ని మనం రాసుకోవాలి. ఫస్ట్ దీని ఎక్సెప్ట్ నాకు ఏమై ఉండొచ్చు? జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది నాకు. సో జీరో డివిజన్ ఎర్రర్ ఇచ్చి, సో ప్రింట్ ఇక్కడ నాకు ఏమొచ్చింది, కింద నాకు ఏమొచ్చింది? జీరో డివిజన్ ఎర్రర్ డివిజన్ బై జీరో అని చెప్పి ఇచ్చాను, వచ్చింది. సో అది నాకు యూజర్కి అర్థం కాకపోవచ్చు, నేను తెలుగులో ఇచ్చేస్తాను. సో నానా అది ఒక వాల్యూ 0 తోటి డివైడ్ అవ్వదు. సో వేరే సో 0 కాకుండా వేరే వాల్యూ. Okay, I'm giving like this. If I run this, now what will be the answer? Look at here. నానా ఒక వాల్యూ 0 తోటి డివైడ్ అవ్వదు, సో 0 కాకుండా వేరే వాల్యూ. సో నౌ ద యూజర్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ, ఓకేనా. సో ఇక్కడ వాడికి ఈజీగా అర్థమవుతాయి కదా, ఇక్కడ 0 కాకుండా వేరే వాల్యూ ఇస్తే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు నేను 2 ఇస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ నాకు 5.10 అని చెప్పి వచ్చింది, ఓకేనా. సో ఇలా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, ఇలా మనం ఒక ఎర్రర్ మెసేజ్ని మనం చేంజ్ అంటే మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు మల్టిపుల్ ఎక్సెప్షన్స్ నేను పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని నేను ఒక వేరియబుల్ ఇచ్చేస్తున్నాను. సో మనకు ఈ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్లో మనకు ట్రై బ్లాక్ ఉంటుంది, ఎక్సెప్ట్ బ్లాక్ ఉంటుంది, అండ్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది, అండ్ ఫైనల్ బ్లాక్ ఉంటుంది. ఈ 4 బ్లాక్స్ మనకు ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ మనం 2 బ్లాక్స్ చూసాం కదా, సో ఇంకో బ్లాక్ చూసుకుందాం. సో ఇంకో ఎక్సెప్ట్ చేద్దాం, ఎక్సెప్షన్ యాడ్ చేద్దాం. ఎక్సెప్ట్ ఇంకోటి వచ్చేసి మనకు నేను టైప్ ఎర్రర్ అని చెప్పిస్తున్నాను. సో టైప్ ఎర్రర్ అంటే లైక్ ఇంటీజర్ బదులు వేరే వాల్యూ, ఇంటీజర్ ప్లేస్లో వేరే వాల్యూ ఇస్తే అలాంటివి మనకు టైప్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది. సో ప్రింట్ ఇందులో మనం పెట్టుకుందాం, బిడ్డ అక్కడ మనము బిడ్డ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వండి, లెటర్స్ ఇవ్వకండి. సో ఐ గివ్ లైక్ దిస్. సో నౌ ఈ 2 ఎర్రర్స్ నాకు రాకుంటే,
సో పైన ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ నాకు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతే నాకు ఆన్సర్ రావాలి కదా, అవుట్పుట్ రావాలి కదా. సో నేను ఇక్కడ ప్రింట్ అండ్ స్టేట్మెంట్ ఇక్కడ పెట్టుకోలేదు. ఒకవేళ నేను ఇక్కడ ప్రింట్ అండ్ స్టేట్మెంట్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. లేదు, నాకు వేరే చోట పెట్టుకోవాలి, నేను ఎల్స్లో పెట్టుకుంటాను. ఎల్స్ ప్రింట్ అని చెప్పి ఇచ్చేస్తాను. సో ఇక్కడ నాకు ఇందులో ఏదైనా ఎర్రర్ ఉందామనుకో 10/2 డివైడ్ అవుతుంది కదా, అవుతుంది కాబట్టి ఎలాంటి ఎర్రర్ లేదు కదా, లేదు కాబట్టి ఈ 2 బ్లాక్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోయింది. ఇఫ్ ఎల్స్ మీకు గుర్తుంది కదా, ఇఫ్ ఎల్స్. సో పైన ఉన్న కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో పైన ఈ రెండు నాకు ఫాల్స్ అయ్యాయి, ఇందులో నాకు ఎర్రర్స్ ఏం లేదు, రెండు నాకు ఫాల్స్ అయ్యాయి కాబట్టి సో ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ నాకు ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 0 అని చెప్పిస్తే ఇది నాకు ఏ ఎర్రర్, ఇది 0 డివిజన్ ఎర్రర్. సో ఫస్ట్ వన్ చెక్ చేసుకుంటుంది ఇది 0 డివిజన్ ఎర్రరా కాదని చెప్పి. ఎస్, ఇది 0 డివిజన్ ఎర్రర్. ఇందులో ఉన్న ప్రింట్ మెసేజ్ మనం ఏదైతే పెట్టామో అది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. యా, సో ఒకవేళ ఇది ట్రూ అయితే ఇక ఇవన్నీ మనకు చెక్ చేసుకోదు, అది ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. చూడు, నానా ఒక వాల్యూ 0 తోటి డివైడ్ అవ్వదు. సో 0 కాకుండా వేరే వాల్యూ ఇవ్వు. యా, సో నేను ఇప్పుడు వేరే వాల్యూ ఇస్తున్నాను, లైక్ క్యూ అని చెప్పిస్తున్నాను. ఓకేనా, ఎందుకు సార్ అంటే నా ఇష్టం అది. సో ఇది మనకు ఏ ఎర్రర్, ఇక్కడ ఇంటిజర్ అనే వాల్యూ ఒక లెటర్ తో డివైడ్ అవుతుందా, అవ్వదు కదా. సో ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అది కాదు, ఇది మనకు టైప్ ఎర్రర్ కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ట్రూ అవుతుంది. ఇందులో మనకు ప్రింట్ స్టేట్మెంట్లో ఏముంది, బిడ్డ ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాత్రం ఇవ్వండి, లెటర్స్ ఇవ్వకండి. ఓకేనా. సో మనకు లెటర్స్ ఇచ్చాం కదా, సో కాబట్టి మనకు ఈ అవుట్పుట్ అని చెప్పి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యూజర్కి అర్థమయ్యి, ఓహో ఇక్కడ నేను లెటర్ ఇచ్చానా, సో కాబట్టి నేను 0 ఇస్తే ఆ ఎర్రర్ వస్తుంది, లెటర్ ఇస్తే ఈ ఎర్రర్ వస్తుంది, కాబట్టి నేను వేరే వాల్యూ ఇచ్చుకుంటా అని చెప్పి అంటాం. ఓకేనా. సో ఐ గాట్ ద అవుట్పుట్ హియర్. ఓకేనా. సో ఇంకో బ్లాక్, ఫైనల్లీ బ్లాక్ యొక్క యూజ్ ఏంటంటే, పైన ఉన్న మెసేజెస్ ఏది ట్రూ అవ్వని, ఏది ఫాల్స్ అవ్వని, ఏది ప్రింట్ అవ్వని మనకు అవసరం లేదు. ఫైనలీలో ఖచ్చితంగా ఏదైతే పెడతారో అది ప్రింట్ అవుతుంది. అరే బాబు, టైమింగ్ చాలా ఎక్కువ అయ్యింది, వెళ్ళి పడుకో. ఐఎమ్ గివింగ్ దిస్ వన్. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే. సో ఇక్కడ నాకు పైన ఈ 2 ఎర్రర్స్ నాకు లేదు, ఈ 2 ఎర్రర్స్ నాకు ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ వెళ్ళి ఎల్స్లో ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చెప్పాను, ఇందులో ఏది ప్రింట్ అయినా ఏది ప్రింట్ అవ్వకుండా ఫైనల్ బ్లాక్లో ఖచ్చితంగా మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, అరే బాబు టైం చాలా ఎక్కువైంది, వెళ్ళి పడుకోరా అని చెప్పి ఇచ్చాము. ఓకేనా. సో నౌ చేంజ్ ఇట్ టు ద 0. సో వాట్ ఇస్ ద ఎర్రర్ హియర్, 0 డివిజన్ ఎర్రర్ కదా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రూ అయ్యి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయింది. నేను ఫస్ట్లో ఏం చెప్పా, ఫైనల్ బ్లాక్ లేనప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పాను. బట్ ఇప్పుడు ఫైనల్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇప్పుడు, నాన్న ఒక వాల్యూ 0 తోటి డివైడ్ అవ్వదు, సో 0 కాకుండా వేరే వాల్యూ ఇవ్వు. ఓకేనా. సో దాని కింద ఫైనల్ బ్లాక్లో ఏం పెట్టాం, అరే బాబు టైం చాలా ఎక్కువైందిరా, వెళ్ళి పడుకో అని చెప్పి ఇచ్చాం. ఓకేనా. సో ఇఫ్ ఐ గివ్ హియర్ ద లెటర్ నౌ, సేమ్ మళ్ళా టైప్ ఎర్రర్ మెసేజ్ అండ్ ఫైనల్ బ్లాక్లో ఉన్న మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. యా, సో దిస్ ఈస్ ద ట్రై బ్లాక్, ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ ఫైనల్ బ్లాక్. సో ఇక్కడ స్లైడ్స్ చూడండి, బేసిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ట్రై కోడ్ దట్ మే రైజ్ అన్ ఎక్సెప్షన్, అంటే మనకు మెయిన్ కోడ్ ఇక్కడ రావాలి, ఎక్సెప్ట్ ఎక్సెప్షన్ టైప్. ఓకేనా. సో 0 డివిజన్ ఎర్రరా, వాల్యూ ఎర్రరా, టైప్ ఎర్రర్ అది మనకి ఇక్కడ రావాలి. సో నెక్స్ట్ ట్రై బ్లాక్లో చెప్పా కదా, సో 0 డివిజన్ ఎర్రర్, ఇదే అవుట్పుట్, సేమ్ నేను అక్కడ చూపించినట్టుగా ఇక్కడ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మల్టిపుల్ ఎక్సెప్ట్ బ్లాక్. సో ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ మల్టిపుల్ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ ఎక్సెప్షన్. సో దీన్ని మనం మల్టిపుల్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అని చెప్పి అంటాం. సో నెక్స్ట్ క్యాచింగ్ మల్టిపుల్ ఎక్సెప్షన్ బ్లాక్ టుగెదర్, ఒకేసారి. ఓకేనా. సో ఇక్కడనే మనం 0 డివిజన్ ఎర్రర్ కాకుండా సో ఇక్కడనే మనం ఇచ్చుకోవచ్చు, కామా వి, ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది మనసు, ఇచ్చేయండి ఇక్కడ. ఓకేనా. సో టైప్ ఎర్రర్ని మనం ఇక్కడ నుంచి తీసేయచ్చు. సో నేను కమెంట్స్లో పెట్టిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేయండి, ఏమైనా వచ్చింది, ఇక్కడ మనకు 2 ఎర్రర్స్ హ్యాండిల్ అవుతుంది. ఓకేనా. 0 డివిజన్ ఎర్రర్కి ఇదే ప్రింట్ అవుతుంది, టైప్ ఎర్రర్కి కూడా నాకు ఇదే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో బిడ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వు కదా,
and I will give like this. So సి బిడ్డ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వు కదా అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ అరే బాబు టైం చాలా ఎక్కువైంది వెళ్ళి పడుకోవాలి, నాకు టైంని గుర్తు చేస్తుంది ఇది. సో లిటరల్లీ నౌ 12 అవుతుంది టైం. దీన్ని మనం క్యాచింగ్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ టుగెదర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ సో సేమ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్ గురించి చెప్పాను కదా. సో ఇవన్నీ పైన ఫాల్స్ అయిపోతే మనకు ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ ప్రింట్ అయిపోద్ది. ఓకేనా. ఫైనల్లీ చెప్పా కదా, పైన ఏది ప్రింట్ అయినా ఏది ప్రింట్ అవ్వకుండా ఖచ్చితంగా ఇది ప్రింట్ అవుద్ది. నాకు ఎవరితో సంబంధం లేదు, నాది నేను చూసుకుంటే. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద రైజింగ్ ఎక్సెప్షన్స్ మాన్యువల్లీ. అంటే ఏంటిదంటే మనమే ఒక ఎక్సెప్ట్ క్లాస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్ వాళ్ళు క్రియేట్ చేసుకుంది, పైథాన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంది, మనం క్రియేట్ చేసుకున్నది కాదు, మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు నా స్వతహాగా నేను ఒక ఎర్రర్ని, నేను ఒక ఎక్సెప్షన్ ని నేను క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. చూసేద్దాం మరి. సో నేను ఆ కోడ్ మొత్తం తీసేసాను. సో ఇప్పుడు క్లాస్ నా ఎక్సెప్ట్ నేమ్ లేట్ నైట్ ఎక్సెప్షన్ అని చెప్పి పెడుతున్నా. ఓకేనా. ఇది నాకు క్లాస్ క్రియేట్ చేయడం. బట్ ఈ క్లాస్ ని నేను ఎక్సెప్షన్ క్లాస్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఇందులో నేను ఎక్సెప్షన్ ని నేను ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇది గుర్తుందా. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏమవుతుంది, నాకు పేరెంట్ క్లాస్ అవుతుందా, చైల్డ్ క్లాస్ అవుతుందా. సో ఇది మీకు ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే మీరు మళ్ళీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వినాలి. సో అక్కడికి వెళ్ళి వినండి. ఓకేనా. సో ఇక్కడ నేను పైన లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి వినండి. సో ఇప్పుడు నాకు ఒక ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ అయింది కదా, ఇందులో నేనేం కోడ్ రాను, ఒక ఎంటీ క్లాస్, ఒక ఎంటీ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ కీవర్డ్ వాడాలని చెప్పాను, అది కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా. సో పాస్ ని యూజ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నా కోడ్ రాసుకుంటున్నా. ట్రై బ్లాక్ లో ట్రై ఇంట్ ఆఫ్, నేను ఇన్పుట్ తీసుకోవాలి, ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నైట్, ఎంటర్ ఎట్ టైం, ఎంటర్ అండ్ నైట్ టైం. ఒక నైట్ టైంకి మనం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాము. సో నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 22 అంటే మనకు 22 అంటే 10 PM. సో ఇక్కడ నేను కండిషన్ ఇచ్చేసాను, ఒకవేళ ఏ అనేది 22 అంటే పైన, 22 అంటే 10 PM కదా. సో 10 PM కంటే ఎక్కువ అయితే నాకు అప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అవ్వాలి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం మనకు ఒక కీవర్డ్ ఉంటుంది, రైజ్ అనే కీవర్డ్. అది యూజ్ చేసి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. సో మన ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ ఏంటిది, లేట్ నైట్. ఓకేనా. ఇప్పుడు ఇవ్వాల్సిన మెసేజ్ మనం ఇచ్చుకోవాలి, బాబు బంగారం టైం చాలా ఎక్కువ అయ్యింది, సో వెళ్ళి పడుకో అని చెప్పి ఇచ్చాను. సో తర్వాత నేను ఇక్కడ నా ఎక్సెప్షన్ క్లాస్ ని క్రియేట్ చేసుకున్నాను. నేను ట్రై బ్లాక్ లో కూడా నేను మొత్తం కోడ్ పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఒక జీరో డివిజన్ ఎర్రర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎలా రాస్తాం మనం, ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్ కదా. సో అలానే మనం ఇక్కడ ఎక్సెప్ట్ లేట్ నైట్ మన క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ ఇచ్చి తర్వాత అలియాస్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా. అలియాస్ నేమ్ ఎందుకంటే ఒకవేళ మనం డైరెక్ట్ గా లేట్ నైట్ ఎక్సెప్షన్ లైక్ జీరో డివిజన్ ఎర్రర్ లెక్కనే మనకి కూడా ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేస్తే ఆ డైరెక్ట్ క్లాస్ ని ప్రింట్ చేస్తుంది, బట్ నాట్ ద అవుట్పుట్. క్లాస్ లో ఉన్న ఈ అవుట్పుట్ ని మనం ప్రింట్ చేయొద్దు. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసుకుంటే, ఒక వేరియబుల్ ని మనం ఇక్కడ రాసుకుంటే, సో ఈ వేరియబుల్ లో ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ దీన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ ఈ అని చెప్పి ఇచ్చేస్తున్నాం. ఓకే. సో దీంతో పాటు సో ఎల్స్ బ్లాక్ అండ్ ఫైనల్ బ్లాక్ కూడా పెట్టేస్తున్నాం. ఎల్స్ బ్లాక్ లో మనం ఏం పెడదాం చెప్పండి. సో నేను ఏ అని చెప్పి పెడుతున్నా, ఏ కామా తొందరగానే వెళ్తున్నావు అని చెప్పి ఇస్తున్నా. తర్వాత ఫైనల్ బ్లాక్ లో ఫైనలీలో నేను ఏమిస్తున్నా, ప్రింట్ గుడ్ నైట్ అని చెప్పి ఇస్తున్నా, గుడ్ నైట్ అని చెప్పి. అర్థమైంది ఇక్కడ. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా, ఒక క్లాస్ ని నేను ఎక్సెప్షన్ క్లాస్ గా క్రియేట్ చేసుకోవాలంటే ఎక్సెప్షన్ అని చెప్పి ఇవ్వాలి. తర్వాత ఆ క్లాస్ మీద ఎలాంటి కోడ్ రాయలేదు. సో జస్ట్ నేను ఒక క్లాస్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకేనా. ఎంటీ బ్లాక్ క్లాస్ ని క్రియేట్ చేయాలి కాబట్టి నేను పాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తున్నా. తర్వాత ట్రై బ్లాక్ లో మన యాక్చువల్ కోడ్ రాసుకోవాలి, మన యాక్చువల్ లాజిక్ రాసుకోవాలి. దాంతో పాటు మన ఈ క్లాస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద రైజ్ కీవర్డ్. ఓకేనా.
సో రైజ్ కీవర్డ్ ఈజ్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ ద ఎక్సెప్షన్ మాన్యువల్లీ. ఓకేనా. సో మనం ఈ ఎక్సెప్షన్ క్లాస్ని క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే రైజ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాస్ మొత్తం క్రియేట్ అయిపోయింది అండ్ లాజిక్ మొత్తం క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎక్సెప్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఎక్సెప్ట్ లేట్ నైట్ ఎక్సెప్షన్ అని చెప్పి ఇస్తున్నాను. యాజ్ ఈ ఎందుకంటే ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఒకవేళ మనం యాజ్ ఈ అని చెప్పి ఇవ్వకుండా డైరెక్ట్ లేట్ నైట్ ఎక్సెప్షన్ ఇస్తే దీని గురించి వస్తుంది, ఇది ఏంటిది అసలు, ఇది లేట్ నైట్ అనేది ఏంటిది అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో ప్రింట్ ఈలో ఏముంది, నాకు బాబు బంగారం టైం చాలా ఎక్కువైంది, సో వెళ్ళి పడుకోరా అని చెప్పి ఇస్తున్నా. ఓకేనా. సో నెక్స్ట్, ఒకవేళ ఈ కండిషన్ నాకు ట్రూ అవ్వకుంటే ఎల్స్ బ్లాక్ వెళ్ళి తొందరగా వెళ్ళి పడుకుంటున్నాను అని చెప్పి ఇస్తుంది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయినా ఇది మాత్రం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. రన్ ద ప్రోగ్రామ్, ఎంటర్ ద టైం 10 కంటే ఎక్కువ ఇద్దాం. సో 11 ఇద్దాం. ఓకే. సో బాబు బంగారం టైం చాలా ఎక్కువైంది, సో వెళ్ళి పడుకో అని చెప్పిస్తున్నాను. దాంతోపాటు గుడ్ నైట్ అని చెప్పిస్తున్నాను. ఒకవేళ నేను టైం 9 ఇస్తున్నాను, 21 అంటే 9 కదా, సో 21 తొందరగా వెళ్తున్నావు, గుడ్ నైట్ అని చెప్పిస్తున్నాను. ఓకేనా. సో ఇది మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే. క్విక్ ఎగ్జాంపుల్, ఇది మొత్తం మనం చేసిందే. సో ఒకసారి కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో మనం మనకు ఒక లాజిక్, ఒక టాపిక్ మంచిగా అర్థమైతే మనం ఎలా అయినా రాయొచ్చు, నేర్చుకోవడానికి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఓకే. సో మంచిగా నేర్చుకోండి. సో దీని కింద, ఈ వీడియో కింద నేను టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ని కంప్లీట్ చేసి కోడ్ రాసి అవుట్పుట్ కూడా రాయండి. సో నాకు ఒక మంచి హోప్ ఉంటుంది, నా స్టూడెంట్స్ ప్రాపర్గా నేర్చుకుంటున్నారు అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాసెస్. ఐ హోప్ యూ గాట్ ద టాపిక్. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేనున్నా కదా మీకోసం. సో డన్, బై బాయ్, సైన్ ఆఫ్, డన్. థ్యాంక్ యూ సో మచ్.